Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో డిఫరెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ మనం జస్ట్ డైరెక్ట్గా టేబుల్ మాత్రమే ఇచ్చేస్తున్నాం. అలా కాకుండా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, వ్యూ రాసుకోవచ్చు, సిడి రాసుకోవచ్చు, టెంపరీ టేబుల్ ఏదైనా సోర్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ టైమింగ్ నేను ఇక్కడ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను అనమాట. బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. ఇక్కడ మనకి సోర్స్ టేబుల్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, అలానే శాంపిల్ డేటా, అలానే టార్గెట్ టేబుల్. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సోర్స్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేశాను, అలానే డేటా కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ 4 రికార్డ్స్, అలానే టార్గెట్ టేబుల్. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైర్ చేస్తాను. చూడండి, ఇందాక చెప్పినట్టుగా మనకి సోర్స్ టేబుల్ ఏమున్నాయి? సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, అలానే 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ డెస్టినేషన్ టేబుల్లో ఎటువంటి డేటా లేదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఈ 3 కూడా చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది కూడా ఐ విల్ ట్రై టు సీ దట్. సో ఆల్రెడీ నేను ఒక 4-5 వీడియోస్ కూడా చేశాను అనమాట మెర్జ్ స్టేట్మెంట్ మీద, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. బట్ నేనైతే స్క్రిప్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ మెయిన్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సోర్స్ టేబుల్ ఉంది కదా, మనం డైరెక్ట్గా టేబుల్ నేమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అలా కాకుండా ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ టేబుల్లో 100 కాలమ్స్ ఉన్నాయండి. 100 కాలమ్స్ వద్దు, ఐ వాంట్ ఓన్లీ 10 కాలమ్స్ అలా రాయొచ్చా? అలానే వ్యూస్ యూజ్ చేయొచ్చు, సిటీ యూజ్ చేయొచ్చు, టెంప్ టేబుల్ యూజ్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అది చూద్దాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, 4 rows are affected. వెరీ గుడ్. చూడండి, సో ఏదైతే సోర్స్లో డేటా ఉందో సేమ్ అదే వచ్చింది. మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేసినా ఎటువంటి చేంజెస్ ఏమి ఉండదు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో 0 rows are affected. ఎందుకంటే సోర్స్ డెస్టినేషన్లో ఉన్న డేటా రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ఇన్సర్ట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు, డిలీట్ అవ్వదు అనమాట. ఓకే ఓకే, సో ఫర్ సో గుడ్. ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా టేబుల్ నేమ్ యూజ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, సోర్స్ కింద నేను యూజ్ చేశాను సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. అంటే ఏదైతే ఈ టేబుల్లో ఉన్నాయో ఆ కాలమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 కాలమ్స్ ఉన్నాయండి. సో 20 కాలమ్స్ వద్దు, ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే కావాలి. అలాంటి కేసెస్లో మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టార్గెట్ టేబుల్ ట్రంకేట్ చేస్తాను. లెట్ మీ ట్రంకేట్ ద టార్గెట్ టేబుల్. ట్రంకేట్ టేబుల్ టార్గెట్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు డేటా ఏం లేదనమాట. సోర్స్కి ట్రంకేట్ చూడండి, ఓన్లీ 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ టార్గెట్లో ఎటువంటి రికార్డ్స్ లేవన్నమాట. సో ఈ 2 కాపీ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. 4 rows are affected. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, 0 rows are affected. వెరీ గుడ్. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ టార్గెట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి సోర్స్ టేబుల్ ఉన్నాయో సేమ్ డేటా అనేది టార్గెట్ టేబుల్లో కూడా వస్తుంది అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈ ఎంటైర్ టేబుల్ యూజ్ చేయడం బదులు సోర్స్ టేబుల్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. సో ఇండివిజువల్గా కాలం నేమ్స్, ఐడి కావచ్చు, నేమ్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఇలా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇలా అంటే డైరెక్ట్గా టేబుల్ కాకుండా ఇలా యూజ్ చేసాం. ఓకే, చూడండి, అవుట్పుట్ మనకు ప్రాపర్ సేమ్ వస్తుంది అన్నమాట. ఎటువంటి డిఫరెన్స్ ఏముండదు, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ వే. మళ్ళీ ఇది కట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇక్కడ ట్రంకేట్ చేస్తాను టార్గెట్ టేబుల్. ట్రంకేట్ టేబుల్ టార్గెట్. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే మెర్జ్ స్టేట్మెంట్లో సోర్స్ అంటే ఓన్లీ టేబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటాం. బట్ అలా కాదనమాట. చూడండి, ఇక్కడ మనకి టార్గెట్ టేబుల్ ఏం లేదు. బట్
ఇప్పుడు నేను ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ నేమ్. సో దాంట్లో ఏదైతే సోర్స్ టేబుల్ ఉందో అది యూజ్ చేస్తున్నాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఒక వ్యూ క్రియేట్ చేసాను కదా, అసలు ఈ వ్యూలో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. చూడండి డేటా ఉంది కదా. సో ఇప్పుడు మామూలుగా ఇందాక దాకా ఏమి ఇచ్చాను, టేబుల్ నేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, బట్ ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ యూ ఇచ్చాను. ఓకే, సో నేను ఆల్రెడీ వీస్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ చూడండి ఇన్ కేస్ పాసిబుల్ అయితే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో 4 rows ఆర్ ఎఫెక్టెడ్. చూడండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. కావాలంటే కూడా మనం వెరిఫై చేద్దాం. చూడండి ఏదైతే సోర్స్లో డేటా ఉందో సేమ్ డెస్టినేషన్లో కూడా ఉందన్నమాట. ఇలా మనం ఏంటంటే సో వీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి సిటీ. సో నేను ఆల్రెడీ సిటీ గురించి చెప్పాను అనమాట. సో ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్ టేబుల్ టార్గెట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి సోర్స్ టేబుల్లో డేటా ఉంది కానీ టార్గెట్లో లేదు. ఇప్పుడు సో నేను ఒక సిటీ క్రియేట్ చేస్తున్నాను విత్ సోర్స్ సిటీ. ఆ సిటీలో మనం సోర్స్ టేబుల్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూట్ చేద్దాం. వర్క్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, సిటీ నేమ్ ఇచ్చాను అనమాట. సో సిటీ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ కదా. ఓకే, లెట్స్ సీ దట్. 4 rows ఆర్ ఎఫెక్టెడ్, 0 rows ఆర్ ఎఫెక్టెడ్. అంటే సో మనకి డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. చూద్దాం, వెరిఫై చేద్దాం. సేమ్. ఓకే, సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ ద సోర్స్ అండ్ టార్గెట్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు సిటీ కూడా వర్క్ అయినాము. ఇప్పుడు నెక్స్ట్ సో ఈ కాపీ చేస్తాను, కట్ అండ్ పేస్ట్. సో ఇప్పుడు ఏంటంటే టెంప్ టేబుల్ అనమాట. ఓకే, ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్ టేబుల్ టార్గెట్. ఓకే, సో లెట్ మీ డూ దిస్ వన్. ఓకే, ఇప్పుడు డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, నో డేటా. ఇప్పుడు చూడండి ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే, సో ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ నాట్ నల్ అయితే డ్రాప్ టేబుల్. అలానే ఏదైతే సోర్స్ టేబుల్ ఉన్న డేటాని టెంపరీ టేబుల్కి లోడ్ చేసి ఈ టెంపరీ టేబుల్ని మెర్జ్ స్టేట్మెంట్కి సోర్స్ కింద యూజ్ చేశాను అనమాట. చూడండి ఇలా ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, దాని తర్వాత విల్ ట్రై టు డిస్కస్. సో 4 rows ఆర్ ఎఫెక్టెడ్. ఓకే, దాట్స్ ఇట్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సేమ్, నో డిఫరెన్స్ అట. ఇలా మనం ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్లో సోర్స్ కింద మనం ఏమి ఇవ్వచ్చు, డైరెక్ట్ టేబుల్ ఇవ్వచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ నథింగ్ బట్ కొన్ని కాలమ్స్. అలా కాకుండా వ్యూ ఇవ్వచ్చు, అలా కాకుండా సిటీ ఇవ్వచ్చు, అలా కాకుండా టెంప్ టేబుల్ ఇవ్వచ్చు. చూడండి ఇన్ని రకాలుగా మనం స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. డైరెక్ట్ టేబుల్, సెలెక్ట్ స్టేట్మెంట్, యూ, సిటీ, టెంప్ టేబుల్. సో ఇలా రకరకాలుగా మనం మెర్జ్ స్టేట్మెంట్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఐ థింక్ మనం అన్ని సినారియోస్ కూడా కవర్ చేసాం అనమాట ఇక్కడ. సో ఇన్ కేస్ ఎవరికైనా ట్రైనింగ్ కావాలనుకుంటే ఆర్ వీడియో కోర్స్ కావాలన్నా సరే మీరు ఈమెయిల్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు కమ్యూనికేట్. సో ఐ థింక్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.